నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అండ్ మూవీస్ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ముఖ్యంగా థియేటర్స్ ఇష్యూ చాలా విపరీతంగా నడుస్తుంది. దానికి తోడుగా ఎవరు పడితే వాళ్ళు, అంటే ఏ సంస్థలు పడితే ఆ సంస్థలు, ఏ సినిమా పడితే వాళ్ళు వచ్చి టికెట్ రేట్లు పెంచుకోవడానికి వీలు లేదంటూ కూడా ఒక ఫత్వా జారీ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అసలు ఓవరాల్గా ఈ ఇష్యూకి సంబంధించి చాలా, అంటే ఒక రకంగా చెప్పాలంటే బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. ఇది బర్నింగ్ ఇష్యూ అనేది ఎవరికి అవ్వాలో వాళ్ళకి అవ్వట్లేదు, ఎవరికి అవ్వకూడదో వాళ్ళు బర్న్ అవుతున్నారు. ఎస్ సార్. అంటే సినిమా థియేటర్లు రెండుగా చీలిపోయినటువంటి ఒక సందర్భం మనకి దాదాపు ఒక 25 ఏళ్ల క్రితం మొదలైంది. 25 years అయిందా సార్? అవును. మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్ ఎస్ సార్, అవును. మొదలైన తర్వాత మల్టీప్లెక్స్లు నెమ్మదిగా ఆక్రమించుకోవటం మొదలైంది వాటి షేర్ని. ఈ ఆక్రమించుకునే క్రమంలో థియేటర్ చైన్స్ వచ్చినాయి. ఈ థియేటర్ చైన్స్ చేతుల్లోకి సింగిల్ స్క్రీన్స్ కూడా వెళ్ళిపోవడం మొదలైంది ఒక దశలో. ఈ మొదలైన తర్వాత ఈ లింకుల్లో లేని సింగిల్ స్క్రీన్స్ అన్నీ ఒంటరిగా మిగిలిపోయినాయి. ఇదే క్రమంలో ఇంకొక మార్పు చోటు చేసుకుంది సినిమా పరిశ్రమలో. అదేంటంటే పాన్ ఇండియా, అంటే ఎక్స్పాన్షన్, మార్కెట్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రాంలోకి ప్రతి హీరో కూడా ఎంటర్ అయిపోయాడు. ఎంటర్ అయిపోయి పాన్ ఇండియా మార్కెట్ని అట్రాక్ట్ చేసే కథలు, ఆ తరహా సినిమాలు చేయాలనేటువంటి తాపత్రయంలో వాళ్ళు కథల మీద, సినిమాల మీద కసరత్తులు చేసి బడ్జెట్లు పెంచేసుకుని ఒక్కొక్క సినిమాని 1.5 year, 2 years, 3 years, 4 years ఇలా చేసుకుంటూ పెడుతున్నారు సార్. దీంతో ఏమైంది, సింగిల్ స్క్రీన్స్ని ఫీడ్ చేసేటువంటి పెద్ద హీరోల సినిమాల రాకడ తగ్గింది. ఒకప్పుడు ఎలా ఉండేది, ఎన్టీ రామారావు గారు సంవత్సరానికి 12 సినిమాలు చేసేవాడు కనీసం. అంటే నెలకొక సినిమా ఆయనది రిలీజ్ ఉండేది. కృష్ణ గారు 15 నుంచి 17 చేసేవాడు. అవును, కృష్ణ గారి రికార్డు కూడా ఉంది కదా సార్. అదేనండి, 17 సినిమాలు చేసేవాడు ఆయన. అదే అంటున్నాను. 17 సినిమాలు అంటే నెలలో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి యావరేజ్. అవును. ఇటువంటి కండిషన్లో అతను తర్వాత నాగేశ్వరరావు గారు కనీసం 7 సినిమాలు చేసేవాడు సంవత్సరానికి, హీనపక్షం. ఆ తర్వాత శోభన్ బాబు ఒక 8 సినిమాలు, కృష్ణరాజు ఒక 7-8 సినిమాలు. ఇలా ప్రతి వారం ఒక హీరో సినిమా, ఒక బలమైనటువంటి హీరో, ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరో సినిమా ప్రతి వారం 10 రోజులకి ఒకటి వచ్చేసేది మార్కెట్లో. ఒక వారం 10 రోజుల్లో రామారావు సినిమా వస్తే ఇంకో వారం 10 రోజుల్లో కృష్ణ సినిమా వచ్చేది. జనానికి పిచ్చి ఎంటర్టైన్మెంట్గా ఉండేదండి. అంటే సినిమా థియేటర్లకి ఖాళీ ఉండేది కాదు మెయిన్. అవును. థియేటర్లు దొరక్క సినిమా రిలీజులు వాయిదాలు వేసుకునేవాళ్ళు. ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి వచ్చాం. ఆ పరిస్థితి నడిచింది. అప్పుడు హీరోలు అందరూ బిజీగా ఉండేవాళ్ళు, 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు పనిచేసేవాళ్ళు. అవును, నాగేశ్వరరావు గారు వాళ్ళు పనిచేయడంతో ఈ ప్రొడక్షన్ అంతా కూడా థియేటర్లకు రావటం వలన థియేటర్లు కళకళలాడేది. సినిమా టు సినిమా థియేటర్లు ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండేవి. టిక్కెట్ల రేట్లు రీజనబుల్గా ఉండేవి. టిక్కెట్ రేటు రూపాయి ఉంటే సమోసా రేటు 10 పైసలు ఉండేది. అంతే తప్ప సమోసా రేటు 100 రూపాయలు, టికెట్ రేటు రూపాయి ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి అదే. ఇప్పుడు మల్టీప్లెక్స్కి వెళ్తే మీకు 112 రూపాయలకి చిన్న సినిమా కాబట్టి కన్సిడరేషన్లో 112 రూపాయలకి టికెట్ ఇస్తామంటున్నారు. 112, 150కి వాళ్ళు టికెట్ ఇచ్చినప్పటికీ లోపలికి వెళ్ళి పాప్కార్న్, ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటే 250 రూపాయలు కనీసం అడుగుతున్నారు. 250 నుంచి 300 రూపాయలు. అదే ఫ్యామిలీతో వెళ్ళి ట్రై తీసుకుంటే 900 దాకా అయిపోతుంది. ఇలా ఇదొక మార్పు మొదలైంది. అక్కడ థియేటర్లో మార్పు వచ్చింది. థియేటర్లు ఏమో ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండటం మానేసినాయి. అలాగే సింగిల్ స్క్రీన్స్కేమో ఈ పోషణ లేదు. ఈ పోషణ లేకపోవడంతో చిన్న సినిమాలు వస్తున్నాయి. ఈ చిన్న సినిమాలు ఫీడ్ చేస్తాయా లేదా అనేది డౌట్. అంటే థియేటర్ల గొడవ ఏంటి, రెంటల్ బేసిస్లో నడుస్తాయి. లీజ్దారుడు ఉంటాడు, ఆ లీజ్దారుడి కింద థియేటర్లు ఉంటాయి. ఆ లీజ్దారుడికి డబ్బులు ఎక్కడి నుంచి రావాలి, సినిమాల నుంచి రావాలి. ఈ సినిమాల నుంచి వచ్చే డబ్బుల్లో వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి అతను. అసలు వచ్చే సినిమాలే పెద్ద హీరోల సినిమాలకు తప్ప జనం రావట్లేదు. జనం రాకపోవడానికి జరుగుతున్న ఇంకొక దారుణం ఏంటంటే
ఒక దశలో పైరసీ సీడీలు వచ్చేవి, ఆ సీడీలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆన్లైన్ పైరసీ జరుగుతోంది. సినిమా షో పడినటువంటి ఒక గంటలో మీకు ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా కంటెంట్ వస్తుంది. అవును. దాంతో థియేటర్లోకి వెళ్ళి చూడదగ్గ సినిమా అని ఎవడన్నా చెబితే అప్పుడు థియేటర్ వైపు కదులుతున్నారు తప్ప, లేదంటే కనుక డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు. ఈ డౌన్లోడ్ కల్చర్ పెరిగిపోయింది. ఇది డౌన్లోడ్ చేసి వాళ్ళు ఇతరులకు కూడా పంపిస్తున్నారు ఆ లింకుని. ఆ లింక్ పంపిస్తే వాడి ఫ్రెండ్స్ అందరూ కలిసి చూసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి, అంటే ఓటీటీలు సినిమాలను దెబ్బతీస్తాయి సినిమా హాళ్ళని అనుకునేవాళ్ళు. అది కాదు. ఓటీటీల కంటే కూడా ముందే ఈ పైరేటెడ్ ఆన్లైన్ సర్వీసెస్ అనేది దెబ్బ కొట్టేస్తుంది. అవును సార్. దాంతో చిన్న సినిమాలకి జనం ఎక్కట్లేదు. ఈ ఎక్కకపోవడం, ఎంత పాజిటివ్ రివ్యూలు ఉన్నా, ఎంత సినిమా గొప్పగా ఉందని ఎంతమంది ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చెప్పిన ఘోషించిన జనం ఏమనుకుంటున్నారంటే ఎక్కడ అవైలబుల్గా ఉంది కంటెంట్ అని చూస్తున్నారు. మొబైల్లో సైతం చూసేస్తున్నారు. మొబైల్లోనే సినిమా. పాకెట్ న్యూస్ రూమ్ అని ఒక కాన్సెప్ట్ గతంలో ఉండేది. అంటే వార్తలు తెలుసుకోవడానికి మీ జేబులో ఫోన్ ఉంది కదా, ఇప్పుడు పాకెట్ ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. అది ఎవరి కంపార్ట్మెంట్ వారిది, ఎవరికి కావాల్సిన ఎంటర్టైన్. రెండోది, ఇదివరకు వినోదం అంటే సినిమా ఒకటే. అవును సార్. ఇప్పుడు అలా కాదుగా. ఇప్పుడు అలా కాదు. వినోదం రకరకాలుగా మారిపోయింది. ఎవరి వినోదాన్ని వారు వెతుక్కునేటువంటి మార్గాలు ఫోన్లోనే ఉన్నాయి. థియేటర్ అనేది కేవలం ఒక భాగం మాత్రమే అయ్యింది. సినిమా వ్యాపారంలో కూడా థియేటర్ అనేది ఒక భాగం మాత్రమే. సార్, దానికి తగ్గట్టుగా సినిమా థియేటర్లో ఈ తినుబండారాలకు సంగతి చెప్పారు మీరు. ఈ స్నాక్స్ అనేవి విపరీతంగా పెంచడం అనేది కూడా, అంటే మల్టీప్లెక్స్ గొడవ. అవునండి. మల్టీప్లెక్స్లో రేట్ల గురించి మాట్లాడొద్దు అంటున్నారు. అంటే పవన్ ఊహించినట్టుగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్టుగా వాటి మీద నియంత్రణ రావాలన్నది పవన్ కళ్యాణ్ గారి యుద్ధం మొదలు పెట్టింది సింగిల్ స్క్రీన్స్ మీద. నేను చెప్తోంది సింగిల్ స్క్రీన్స్ నష్టపోవడానికి కారణాలు ఏంటి అని చెప్తున్నా. సింగిల్ స్క్రీన్స్ అనేవి బతకలేని పరిస్థితికి రావటం వలన చాలా ఊళ్ళల్లో స్వచ్ఛందంగా చాలా సింగిల్ స్క్రీన్స్ మూతపడిపోయినాయి. విజయవాడ లాంటి సెంటర్లో, అంటే అమరావతిలో జరుగుతోంది గొడవ కాబట్టి నేను విజయవాడ కేంద్రంగా మాట్లాడుతున్నాను. తప్పకుండా. విజయవాడలో బందర్ రోడ్ నుంచి మొదలు పెడితే దుర్గామహల్ అనే థియేటర్ లేచిపోయింది, జ్యోతి మహల్ అనే థియేటర్ లేచిపోయింది, వెంకటేశ్వర అనే థియేటర్ ఉండేది, అది లేదు. ఇప్పుడు లీలామహల్ అనే థియేటర్ ఉండేది, అది లేదు. చాలా ఫేమస్ అది. వన్ టౌన్లో సరస్వతి, మారుతి ఇవేవీ లేవు ఇప్పుడు. శేష్ మహల్ లేదు. ఇక సినిమా, అంటే సినిమా లైన్ అనేటువంటి ఒక గాంధీనగర్ ఉంది. సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు. ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి. ఆ కంపెనీలన్నీ కూడా, ఆ కంపెనీల బిల్డింగ్స్ అన్నీ కూడా ఫుట్వేర్ ఫ్యాబ్రికేషన్ వర్క్స్తో నడుస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అదొక దారుణం. అయితే ఇంకొక దారుణం ఏంటంటే, కళ్యాణ్ చక్రవర్తి, కపర్తి అని 2 థియేటర్స్ ఉండేవి, రామారావు గారి థియేటర్లు. ఆయన కట్టించుకున్నవి, వాళ్ళ తమ్ముడికి వెళ్ళినాయి ఆస్తుల పంపకాలు. ఆ 2 థియేటర్లు తీసేసి కాంప్లెక్స్ కడుతున్నారు అక్కడ. షాపింగ్ కాంప్లెక్స్ కమ్ రెసిడెన్షియల్. అవి లేవు. శాంతి, ప్రశాంతి అని 2 థియేటర్లు ఉండేవి, అవి లేవు. రాధా థియేటర్ అని ఉండేది, అది లేదు. ఓరోసీ కాంప్లెక్స్ని ఐనాక్స్ వాళ్ళు తీసుకుని మల్టీప్లెక్స్ చేశారు దాన్ని. ఇది కండిషన్. దాంతో మిగిలిన స్క్రీన్లన్నీ సింగిల్ స్క్రీన్స్ మొత్తం కలిపి 6 7 ఉన్నాయి అంతే. 40 థియేటర్లతో నడిచినటువంటి విజయవాడ సింగిల్ స్క్రీన్స్ 4 నుంచి 5 స్క్రీన్లకు పడిపోయింది. సార్, ఈవెన్ ఇఫ్ మీ కాకినాడలో కూడా అంతేగా. సినిమా రోడ్ అని ఉంటుంది, చాణక్య చంద్రగుప్త, చాలా థియేటర్లు ఉండేవి. అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ అయితే ఈ ఐనాక్స్ లాగా ఇలా ఒక మల్టీప్లెక్స్లుగా మారిపోయాయి. మొత్తానికి తీసేశారు. కళ్యాణ మండపాల్లో మార్చేశారు. ఇది సింగిల్ స్క్రీన్స్ గొడవ. వాళ్ళ కారణం ఏంటంటే జనాలు రావట్లేదు థియేటర్కి. జనాలు థియేటర్లకు సింగిల్ స్క్రీన్కి అంటే మల్టీప్లెక్స్ గొడవ ఏంటంటే, మల్టీప్లెక్స్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, అది ఒక ఈవెంట్ సెలబ్రేటివ్గా వెళ్తారు అక్కడికి. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, బాగా ధనము సంపాదించేటువంటి వాళ్ళు సరదాగా అక్కడికి వెళ్ళి సెలబ్రేటివ్ మూడ్లో ఉంటారు. సినిమా అనేది కేవలం ఒక సాకు మాత్రమే, అక్కడ వినోదం కాదు. అక్కడ ఒక తెలుగు సినిమా ఒక షో పడుతుంది, ఇమ్మీడియట్ షో ఇంకో బెంగాలీ సినిమా ఉంటుంది, ఆ తర్వాత ఇంకో మలయాళం సినిమా ఉంటుంది. సో ఈ కాస్మోపాలిటన్ సిటీస్లో
ఈ అన్ని భాషల వాళ్ళు కూడా ఆ కాస్ట్యూమ్స్ ఆ అటైర్తో వెళ్తారు వాళ్ళు సెలబ్రేటివ్ మూడ్లో. సో వాళ్ళ గొడవలో అవి నడిచిపోతాయి. మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు, కేవలం తినడం, తాగడం, షాపింగ్ చేసుకోవడం, సినిమా చూడడం, వచ్చేయడం, అంతవరకే. ఆ సెక్షన్ వేరు, ఇది వేరు. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారంటే మల్టీప్లెక్స్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రతిపాదన పెట్టారు. ఏంటి సార్ అది? వాళ్ళు ఏమంటారంటే సినిమా థియేటర్లో కూడా మందు అలో చేయండి, ఎగ్జాక్ట్లీ సార్, అవును, డ్రింక్ అలో చేయండి అని అడుగుతున్నారు. అంటే దానికి ఓకే సినిమా అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా చర్చ జరుగుతోంది. జరుగుతుందా? ప్రయోగాత్మకంగా కర్ణాటకలో ఏదో బెంగళూరులో ప్రవేశపెడదాం, ఏదో రకరకాల ప్రపోజల్స్ ఉన్నాయి కానీ ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఏకీభావం రాలేదు. అయితే సినిమా అనేది మందులో మంచిగా మారిపోయింది అక్కడ. ఓకే, నెక్స్ట్ లెవెల్. అది అక్కడ కండిషన్. మల్టీప్లెక్స్ అనేది అదొక ఎక్స్పీరియన్స్. కానీ సినిమా కోసమే వెళ్ళే ప్రేక్షకుల కోసం ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్స్ ఇవి కూడా మల్టీప్లెక్స్ తరహాలో మార్నింగ్ 2 షోలు ఒక సినిమా, తర్వాత 2 షోలు ఒక సినిమాలు వేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, సింగిల్ స్క్రీన్స్ లో. అయినప్పటికీ జనం రావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోయి. దీంతో ఏం చెయ్యాలి? థియేటర్ని నడపాలంటే 20 మంది ఉండాలి స్టాఫ్, కనీసం 20 నుంచి 25 మంది పనిచేస్తే కానీ ఒక షో నడవదు. వచ్చే ప్రేక్షకులు 10-15 మంది ఉంటే షో వేస్తే ఈ 20 మంది ఎలా వేస్తారు షో? అందుకని విజయవాడ అప్సరా థియేటర్ అది రీసెంట్గా మూసారు. అంటే అడవిరాముడు, యమగోళ లాంటి సినిమాలు సంవత్సరాల పాటు ఆడినటువంటి థియేటర్ అది. ఆ థియేటర్ ప్రస్తుతం జనం రావడం లేదు అనే ఒక్క సాకుతో అలా క్లోజ్ చేసి పెట్టారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు అని మీడియా ముఖంగా మాట్లాడాడు ఆయన. ఇది కండిషన్. ఈ పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్స్కి ఉన్నటువంటి సమస్య ఏంటంటే వాళ్ళు రెంటల్ బేసిస్లో ఉన్నారు. ఇప్పుడు పెద్ద సినిమాలు పడినప్పుడు మాకు కమిషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. చిన్న సినిమాలకు కమిషన్ ఇస్తే వాళ్ళకేం రాదు, ఈ రెంట్ కూడా రాదు. కాబట్టి జనరల్గా రెంట్ గొడవే. కానీ ఇప్పుడు ఏది పెద్ద హీరోల సినిమాలు పడినప్పుడు మాకు కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి, కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వండి మాకు. దాంతోపాటు రెగ్యులర్గా పెద్ద హీరోల సినిమాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే ప్రతి వారం 10 రోజులకి ఒక పెద్ద హీరో సినిమా పడిపోయింది అనుకోండి, రెంటల్ బేసిస్లో ఉన్నా కానీ వాళ్ళకి పెద్ద నష్టం ఉండదు. ఎందుకంటే ఇతర వ్యాపారాలు నడుస్తాయి అక్కడ. ఏది పార్కింగు, క్యాంటీన్లు, వీటి మీద కథ నడిచిపోతుంది. ఎప్పుడైతే జనం 10 మంది 20 మంది వస్తారో పాప్కార్న్లు అమ్ముడవు, ఏమీ అమ్ముడవు. పార్కింగ్ 20 రూపాయలు కాదు 100 రూపాయలు పెట్టినా ఏమీ నడవదు అక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మాకు పెద్ద సినిమాలు పడినప్పుడు కొంచెం ఎక్కువ డబ్బులు మిగిలేలాగా, అంటే మిగిలిన టైం రన్ అయ్యేలాగా మాకు ఏదైనా ఒక ఏర్పాటు చేయమని అడుగుతున్నారు ఛాంబర్ని, నిర్మాతల్ని, అలాగే ఇతర సినిమాకి సంబంధించి అన్ని బాడీస్ని వాళ్ళు అడుగుతున్నారు. ఇది ఒక దశలో సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు అంగీకరించారు. కానీ అది పెండింగ్ పడిపోతూ వస్తుంది. ఏదో కొంత పర్సంటేజ్ తీసుకోండి అన్నారు. మధ్యలో వీళ్ళు లీజుదారులు ఎంటర్ అయిపోయి వాళ్ళు గందరగోళం కొంత. ఈ ప్రాబ్లం వల్ల మేము అసలు సినిమా థియేటర్లు క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాము అని వారు అన్నారు. వారు అన్న టైంలోనూ, ఈ డిస్కషన్స్ జరుగుతున్నటువంటి టైంలోనూ హరిహర వీరమల్లు అనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కాలా. అది నిర్ణయం జరుగుతున్న టైంలో వీళ్ళు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వీళ్ళ రిలీజ్ డేటు వాళ్ళ క్లోజ్ చేస్తామన్న ఇది ఒకే టైంలో జరిగింది. దాంతో మా సినిమా రిలీజ్ని అడ్డుకోవడానికే మీరు థియేటర్లు క్లోజ్ చేస్తున్నారు అంటున్నారు వీళ్ళు. ఇది తప్పు. వీళ్ళ సినిమా మల్టీప్లెక్స్లో కదా ఇప్పుడు ఆడుతోంది. సింగిల్ స్క్రీన్స్ పోతే ఏముంది మీకు? మల్టీప్లెక్స్లో హ్యాపీగా మీ సినిమా అనేక షోస్ వేసుకుని కోట్లాది రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు, మీకు వచ్చిన నష్టమేం లేదు. ఈ ఉన్న 4-5 చెదురుమదురు సింగిల్ స్క్రీన్స్ పోతే మీకు వచ్చిన నష్టమేం లేదు కదా. అయినప్పటికీ ఆయన కొంచెం అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యి నేను మీకు టికెట్ల రేట్లు చేసుకోవడానికి అవకాశం కల్పించాను, మీరు ముఖ్యమంత్రి గారిని కలవకుండా నన్ను మాత్రమే కలిశారు, ముఖ్యమంత్రి గారిని కలవమన్నా మీరు కలవలేదు. టికెట్ల రేట్లు పెంపు కోసం అయితేనే మేము గుర్తొస్తామా? ఇంత నెగ్లిజెన్సీనా మేమంటే? అంటే ప్రభుత్వాలను మీరు పట్టించుకోరా అన్న టోన్లో ఆయన చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాడు. రెండోది రిటర్న్ గిఫ్టా నాకు
పరిశ్రమ కోసం ఇంత చేస్తే, ఇంత ఆలోచిస్తుంటే మీరు నా సినిమా రిలీజ్ టైంలో థియేటర్లు క్లోజ్ చేస్తాం అంటారా అని కోప్పడ్డాడు ఆయన. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది అనవసరంగా కోప్పట్టమే, దానివలన ప్రయోజనం లేదు. ఆయన నిజంగా పరిపాలకుడు అయి ఉంటే, ఆయన ఒక మంచి పరిపాలకుడు అయి ఉంటే ఆయన చేయవలసిన పని ఏమిటంటే థియేటర్లు సమ్మె అనగానే వాళ్ళని పిలిచి మాట్లాడాలి. ఆయన ఇండస్ట్రీ మనిషి కాబట్టి పిలిచి ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడగాలి కూల్గా. అడిగితే వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, అయ్యా ఇది సమస్య చూడండి అయ్యా, వాళ్ళకి ఆ సినిమా రిలీజ్ టైంలో ఏదో 4 డబ్బులు వచ్చేటట్టు చూడండి, మళ్ళీ 2-3 నెలలు పెద్ద సినిమాలు ఉండవు కదా, వాళ్ళకి ఏదో ఫీడింగ్ కావాలి కదా, అందుకని కొంచెం ఏదో ఒక 10 రూపాయలు పెంచి ఇవ్వండాను ఏదో ఒకటి ఒక పరిష్కార మార్గం చెప్పేస్తే అయిపోయేది. అప్పుడు మిమ్మల్ని దైవంగా వాళ్ళు భావించేవాళ్ళు, ఇండస్ట్రీ భావించేది, ఒక మంచి మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తిగా మీరు ఉండేవారు. అలా కాకుండా ఈయన కోప్పడేసరికి సరే ఫైనల్గా ఆయన ఇంకో మాట కూడా వాడేశారు అక్కడ. ఏంటండి? ఈ థియేటర్లు అన్నీ కంట్రోల్ చేస్తున్నారు పెద్ద మనుషులు, ఆ నలుగురు, ఈ ప్రచారం అంతా కూడా వచ్చేసింది దీనిలోకి. వెంటనే ఇండస్ట్రీలో ఆ నలుగురు అని చెప్పి దాసరి గారు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం అన్నమాట, ఆ మాట మళ్ళీ ఒకసారి వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చి ఆ నలుగురిలో ఇప్పుడు 2 ఆల్రెడీ కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇచ్చారు లొంగుబాటు ప్రకటనలో. 2, ఇంకో 2 ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా ఈరోజు రేపో ఇచ్చేస్తారు. ఇంకో 2 సురేష్ బాబు అలాగే వీళ్ళు ఏషియన్ నారంగ్ వాళ్ళు, వారు కూడా వచ్చి సారీ బాస్ అనేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి వెళ్ళి వారి కోరిక మేరకు చంద్రబాబు గారిని సత్కరించి వస్తారు అంతే. అయితే సురేష్ బాబు గారు చంద్రబాబు గారు అరెస్ట్ అయిన టైంలో ఒక ప్రెస్ మీట్లో ఆయన ముందుకు ఆ ప్రశ్న వచ్చింది, చంద్రబాబు అరెస్ట్ మీద మీ స్పందన ఏమిటి అని. అంటే పొలిటికల్ వ్యవహారాలు ఇక్కడ వద్దులేండి అన్నాడు ఆయన. అది కొంచెం సీరియస్గానే తెలుగుదేశం శ్రేణులు పట్టించుకున్నట్టుగా అనిపిస్తోంది. దానికి ఆయన ఏదో విధంగా ఒక ఎక్స్క్యూజ్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకి, ఓ సెన్సిటివ్ వ్యవహారంగా మారింది అది. కాబట్టి ఇలాంటి ఉంది, ఆయన కూడా రేపు ఎల్లుండో వచ్చే సారీ చెప్పేస్తాడు సామూహికంగా. అలాగే వాళ్ళు ఏషియన్ వాళ్ళు కూడా ఒకసారి చెప్పేస్తారు. అంటే ఆల్రెడీ వాళ్ళతో కలిసి వ్యాపారంలో కొనసాగుతున్న అరవింద్ గారు చెప్పేశారు కాబట్టి ఇంకా మనం రానక్కర్లేదు అనుకుంటే అనుకోవచ్చు. ఈ పరిస్థితి నడుస్తోంది అక్కడ. సో పవన్ కళ్యాణ్కి వీళ్ళందరూ ఇండస్ట్రీ వైపు నుంచి మేమందరం మీతోనే ఉన్నాం, మీ సినిమాని అడ్డుకునే ధైర్యం ఎవరికైనా ఉందా అది ఓపెన్గానే అంటారుగా అని చెప్తున్నారు. దిల్ రాజు ఒకటిగా ఛాంబర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు ప్రసన్న కుమార్ గారు ఇలాంటి వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేశారు, అయ్యా మీ సినిమాని అడ్డుకునేంత దమ్ము ఎవరికీ లేదు, మీకోసం కాదు, అది ఆల్రెడీ జరుగుతున్నటువంటి వ్యవహారం, కాబట్టి అది ఎలా ఏమిటి అనేది చర్చించి నిర్ణయం తీసుకుందాం, మీ సినిమాకి ఏ ఇబ్బంది ఉండదు అనేది వచ్చేసింది, బయటకు అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రధానమైన గొడవ ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ ఉంటాయా ఓడుతాయా. సింగిల్ స్క్రీన్స్ బతికే పరిస్థితి అయితే లేదు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి స్ట్రక్చర్లో. అందుకని అవి నెమ్మదిగా రియల్ ఎస్టేట్ మార్గాలు వెతుక్కుని వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయేవాడిని ఎవరూ ఏం చేయలేరు, ఉన్నవాడి మీదే దాష్టీకం. ఇలాంటి దాష్టికాలు జరిగితే ఉన్నవాళ్ళు కూడా ఎందుకు వచ్చిన గొడవ అని సర్దుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సర్దుబాటు జరిగితే అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేయటం ఇలాంటి హడావిడి జరగాలంటే సింగిల్ స్క్రీన్స్ ఉండాలి, కనీసం నగరానికి ఒకటైనా ఉండాలి శాంపుల్గా. అక్కడ వరకు ఉంచి మిగిలినవి క్లోజ్ అయిపోయే పరిస్థితి అయితే స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది గొడవతో. ఇప్పుడు థియేటర్ అనేది ఎలా మారుతుంది, మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ గోల వేరు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ బతకాలి అంటే జనం సినిమాకి వెళ్ళాలంటే పైరసీ నుంచి థియేటర్కి నుంచి డబ్బులు రావాలంటే ఒకటే మార్గం ఉంది. ఏంటి సార్ అది? ఆ మార్గం ఏంటంటే కమ్యూనిటీ థియేటర్లు. కమ్యూనిటీ థియేటర్లు అంటే ప్రతి అపార్ట్మెంట్లోనూ ఒక థియేటర్ నిర్మించడం, ఒక 100 కెపాసిటీతో, అక్కడ 50 రూపాయలు 60 రూపాయలు ఆ కండిషన్ని బట్టి ఒక టికెట్ రేట్ స్లాబ్ పెట్టేస్తే మీ ఇంట్లో వండుకున్న వస్తువులే తెచ్చి ఇక్కడ కూర్చుని తినండి. అలాగే బాంబే కాలనీస్ ఉన్నాయి, వాల్మీకి ఆవాస్ యోజన అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో వచ్చిన గృహ సముదాయాలు ఉన్నాయి.
అలాగే ఇందిరమ్మ ఇళ్ళు, ఎన్టీఆర్ ఇళ్ళు, వైఎస్ఆర్ ఇళ్ళు ఇలాంటి కాలనీస్ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఈ డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ గారివి, వీటన్నిటి దగ్గర కూడా ఒక కమ్యూనిటీ థియేటర్ని నిర్మించాలి ప్రభుత్వం చొరవ చేసి. నిర్మించి వాళ్ళ ఇంటి దగ్గరే సినిమా కాలినడకన వస్తారు. ఇంట్లో వండుకున్న చేగోడీలు లేకపోతే ఇంట్లో వండుకున్నటువంటి జిలేబీలో పట్టుకుని వస్తారు. వచ్చి కూర్చుని సరదాగా సినిమా చూసి వెళ్ళిపోతారు ఒక 50 రూపాయలు పెట్టి. ఇది గనక చేయగలిగితే సింగిల్ స్క్రీన్ అనేది బతుకుతుంది. ఓకే. థియేటర్కల్ రైట్స్ అమ్ముకోవటం, ఇప్పుడు సినిమాకి రెవెన్యూ ఇది ఒకటే కాదు, 100 రకాల రెవెన్యూ సోర్సెస్ వచ్చేసి థియేటర్కల్ రైట్స్ అనేది ఒక భాగంగా మారింది. వినోదంలో సినిమా అనేది ఎలా భాగంగా మారిందో సినిమాకు వచ్చే రెవెన్యూలో థియేటర్కల్ రైట్స్ ద్వారా వచ్చే డబ్బులు ఒక భాగం మాత్రమే. ఆ భాగాన్ని బతికించుకోవాలంటే మీరు కమ్యూనిటీ థియేటర్లకి వెళ్ళిపోవడం తప్ప మార్గం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా ప్రైమ్ లొకేషన్స్లో ఉన్నాయి. ఈ ప్రైమ్ లొకేషన్స్లో వాళ్ళు ఏదైనా కాంప్లెక్స్లుగా మారిపోతారు. ఆల్రెడీ మారిపోతున్నాయి చాలామంది, ఇవి కూడా మారిపోతాయి. మారిపోయిన తర్వాత ఇప్పుడు వాటి పరిస్థితి గడ్డు రోజులే. కాంప్లెక్స్లు నిర్మించినప్పటికీ ఏ వ్యాపారమైనా సరే ఆన్లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత భారీ మాల్స్ అవి సస్టైనబిలిటీలో లేవు. అంటే అక్కడికి వెళ్ళి షర్టు ఆది చూసుకుని ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేసి ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఇంటికి వచ్చేస్తుంది. అదే ఇంటికి రావడం వల్ల ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళి సైజులు చూసుకోవడానికి, అంటే షోరూమ్ అనేది షోరూమ్గా మాత్రమే ఉంది తప్ప అక్కడ సేల్ జరగట్లేదు. సో పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టేసి ఏం చేయాలో విండో షాపింగ్ ఏం చేయాలో అర్థం కాక కాంప్లెక్స్లు కట్టిన వాళ్ళందరూ చేతులు అలా పెట్టు కూర్చుని ఉన్నారు. అదొక గందరగోళం, అదొక క్రైసిస్ నడుస్తోంది. ఇన్ని గందరగోళాల మధ్య సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి ఇప్పుడు. అందుకని సింగిల్ స్క్రీన్స్ని అవి ఎలాగూ వెళ్ళిపోతాయి. దాని మీద అనవసరమైన రాద్ధాంతం చేసుకుంటున్నారు వీళ్ళు. ఎలాగూ వెళ్ళిపోతాయి అవి. ఈరోజు కాకపోతే ఇంకొక 10 రోజులకు వెళ్ళిపోతాయి అంతే. ఆ వెళ్ళిపోయే దాని మీద అనవసరమైన వివాదం చేసి అనవసరంగా ఈగోస్కి వెళ్ళి ఘర్షణలు పడి ఇంత గందరగోళం చేస్తున్నారు. అందుకని సింగిల్ స్క్రీన్ మరణానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. కర్ణుడి చావుకి కారణాలలాగా ఇందులో సింగిల్ స్క్రీన్ మరణానికి ఒకటి రెగ్యులర్గా పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం, అలాగే సినిమాలు పైరసీ కావటం, ఆన్లైన్ పైరసీ రెండో కారణం. మూడోది ఏంటంటే థియేటర్లు అనే దానికి వెళ్ళటానికి జనాలు సుముఖంగా లేరు కరోనా తర్వాత. ఇది ఓటీటీ వలన అనుకున్నారు. ఓటీటీ కాదు, పైరసీ వలన. ఓటీటీలు కూడా దెబ్బ కొట్టట్లేదు. ఈ పైరసీ అనేది కిల్ చేయగలిగితే కొంతవరకు థియేటర్లు బతుకుతాయి. సో ఇప్పుడు వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే థియేటర్ల వాళ్ళతో యుద్ధం కాదు, ఐ బొమ్మలు మిగిలిన బొమ్మలతో యుద్ధం చేయగలిగితే మీ సినిమాలు బతుకుతాయి, సింగిల్ స్క్రీన్స్ కొంతమేరకు ఊపిరి పీల్చుకుంటాయి. అది చేయకుండా మిగిలిన మాటలు ఎన్ని మాట్లాడినా నిష్ప్రయోజనం, వృధా ప్రయాస. అంతే. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావించినట్టు, ఆయన అనుకుంటున్నట్టు, చెప్తున్నట్టు ఈ స్నాక్స్ ఖరీదు తగ్గించాలి ఏంటి ఇంత ముక్కుపిండి వసూలు చేస్తున్నారు అది మల్టీప్లెక్స్ కూడా. అవునండి, మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్స్లో పర్వాలేదు, రీజనబుల్ రేట్లోనే అమ్ముతున్నారు. ఓ 10 రూపాయలు పెంచి అమ్ముతున్నారు కానీ రీజనబుల్గానే ఉంది. మల్టీప్లెక్స్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి రానివ్వరు వాళ్ళు. అది చైన్లో ఉంది, చైన్లో భాగం అది. ఓకే. సో మల్టీప్లెక్స్ని ఏం చేయలేము ఎవరు కూడా. ఇప్పుడు నిర్మాతల సమ్మె జరిగింది కరోనా అనంతరం. నిర్మాతల సమ్మె జరిగినప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మల్టీప్లెక్స్లో స్నాక్స్ రేట్లు తగ్గింపు అనేది ఒక డెసిషన్, రెజల్యూషన్. అది ఏమీ అమలు కాలేదు. అదే కదా. ఎన్ని గవర్నమెంట్లు ఏ నిర్ణయాలు తీసుకున్నా అది మారదు. అంటే ఒకప్పుడు టికెట్ ధరలో 4వ వంతు స్నాక్ ఉండేది, ఇప్పుడు స్నాక్స్ ధరలో 4వ వంతు టికెట్ ఉంది. ఇది ఈ పరిస్థితి మార్చడానికి అంటే కూడా ముందు పైరసీని అరికట్టడానికి ఏమైనా చేయగలవా అనేది ఆలోచించాలి. ఓకే అండి. ఈ టెక్నాలజీ యుగంలో, ఈ టెక్ యుగంలో అది ఆన్లైన్లో సినిమా ఎందుకు అవైలబుల్గా వస్తుంది, దాన్ని గనక అడ్డుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. కొంతవరకు థియేటర్లు ఊపిరి పీల్చుకుంటాయి, ఉన్న థియేటర్ల వరకు, ఉన్న సింగిల్ స్క్రీన్స్. ఓకే. పవన్ అప్రోచ్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? అంటే పవన్ కళ్యాణ్ అప్రోచ్ ఈ సినిమాలకు సంబంధించి ఆయన అగ్రెసివ్గా మాట్లాడేసాడు అంతే. ఆయన అగ్రెసివ్గా ఉన్నాడు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా కొంచెం అగ్రెసివ్గా మాట్లాడేశాడు. ఆ మాట్లాడేయటం వలన అవతల వాళ్ళకి కొంత సంధి ఇచ్చారు.
ఆ సంధి ఇవ్వడంతో పేరుని నాని లాంటి వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడేస్తున్నారు. అవునండి. ఇది పరిస్థితి. అందుకని రెగ్యులర్గా పెద్ద హీరోల సినిమాలు ఎక్కువ రావాలి. అంటే ఆ మధ్య ప్రభాస్ అన్నట్టు ఏడాదికి 2 రిలీజులు పెట్టుకోవాలనుకుంటున్నాను నేను అన్నాడు. ప్రాక్టీస్లో కాలేదు, కానీ కనీసం సంవత్సరానికి నెలకొక సినిమా పెద్ద హీరోలు వచ్చేది, ఒక్కొక్క హీరో. అవును. ఆ పరిస్థితి లేదు అనేది అర్థమైపోయింది కాబట్టి కనీసం సంవత్సరానికి ఒక సినిమా, సంవత్సరానికి ఒక పెద్ద హీరో సినిమా వచ్చినా చాలు థియేటర్లు కొంత మేరకు. ఆ మిగిలిన రోజుల్లో ఏదో బ్రీతింగ్ స్పేస్ అది చేయగలిగితే బతుకుతాయి.